ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వికారాబాద్ జిల్లా తాండూరుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఇది. యాక్చువల్లీ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎవరు అనంటే పరమేష్ అట్లాగే అనుషకు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అండ్ వీళ్ళిద్దరు కూడా పోనీ కులాలు వేరా అంటే అది కూడా కాదు, ఒకే ఊరు, కులాలు కూడా సేమ్ అనమాట. ఆ డిఫరెన్స్ కూడా లేదు. అయినా సరే అమ్మా నాన్నలు వాళ్ళ మ్యారేజ్ని ఒప్పుకోలేదు. దీంతో ఏం చేసిందంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిండ్రు ముందు, అయినా సరే ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరే వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొని వాళ్ళది వాళ్ళు ఉంటున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ అంటే 2 ఫ్యామిలీస్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూర్చొని పంచాయతీ పెట్టి ఇట్లా కాదు మీరు రండి, సరే మేము మీ మ్యారేజ్ జరిపిస్తాము అన్నటువంటి మాట చెప్పి వాళ్ళిద్దరిని రప్పించిన తర్వాత మళ్ళీ గ్రాండ్ మ్యారేజ్ కూడా చేసిండ్రు. సో అఫీషియల్గా వీళ్ళిద్దరిని కూడా ఇరువురు కుటుంబాలు ఒప్పుకున్నట్టు లెక్క. కానీ అనుష పేరెంట్స్కి అల్లుడంటే ఇష్టమే కానీ అత్తమామలు అంటే పరమేష్కి సంబంధించిన పేరెంట్స్కి మాత్రం అనుష ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే పేరెంట్స్ జనరల్లీ మగపిల్లల పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు అని అంటే మాకెంతో కొంత కట్నం తెచ్చేవాళ్ళు కోడలుగా వస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టున్నారు. తీరా చూస్తే వాళ్ళ కొడుకేమో అనుష అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇక కట్న కానుకల విషయమే పక్కకి వెళ్ళిపోయింది. కట్న కానుకలు ఇక రావు అనేది ఫిక్స్ అయిపోయింది. మరి ఏం జరిగిందో ఏందో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజే. అండ్ దట్టు ఇద్దరు వెళ్ళిపోయి మంచి అండర్స్టాండింగ్తోనే వెళ్ళి ఎవరు అవునన్నా కాదన్నా పెళ్లి చేసుకుంటా అని అన్నాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా నమ్మి వెళ్ళింది. మరి ఏమైందా తెలియదు. కేవలం 8 నెలలు మాత్రమే అవుతుంది వాళ్ళ మ్యారేజ్ అయి కూడా. వాళ్ళు ఉండేది కూడా తాండూరులోనే ఉంటున్నారట. కానీ పరమేష్కి కొద్దిగా మద్యం తాగే అలవాటు ఉందట. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి ఒకటి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నువ్వేం తెచ్చావు, నువ్వేమైనా తెచ్చావా, అసలు కట్నం ఏమన్నా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, ఇదేంటి అదేంటి అని వాళ్ళ అత్తామామలు అప్పుడు ఇప్పుడు అనుషను అనేవాళ్ళట. ఇంకా రాను రాను కూడా ఇప్పుడు పరమేష్ ఎవరైతే భర్త ఉన్నాడో ఆయన కూడా కట్నం విషయంలో ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడట. సో ఇందులో భాగంగా తరచుగా వీళ్ళు గొడవ పడేవాళ్ళు. ఎందుకంటే అత్తామామలతో పాటుగానే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈ జంట కూడా అక్కడే ఉండేది. మరి వాళ్ళ అమ్మ నాన్నకి అనుష ఎప్పుడైనా చెప్పిందా అంటే చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదట. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా కట్న కానుకలు అడుగుతుంటే ఇంకా ఏ మొహం పెట్టుకొని కట్నం అడగాలి అనేటువంటిది ఆ అమ్మాయి వాదన. దీంతోనే ఏమైపోయింది, ఆ అమ్మాయి ఏమో వాళ్ళ పేరెంట్స్కి చెప్పట్లేదు, వీళ్ళేమో తెగ సతాయిస్తున్నారు అనుషని. ఇంకా ఉండబట్టలేక ఏమైందో తెలీదు, గొడవ చాలా పెద్దగా అయినట్టున్నది. 3-4 రోజుల క్రితం భయంకరంగా ఈ పరమేష్ వాళ్ళ భర్త కొట్టాడు. ఎంత భయంకరంగా కొట్టిండంటే పూర్తిగా వాతలన్నీ తేలినాయి. ఇంకా లాభం లేదనుకుంది. ఇంకా టార్చర్ భరించలేక అనుష ఇంకా కొట్టిన తర్వాత ఆ దెబ్బలు తాళలేక వాళ్ళ అమ్మ అట్లాగే వాళ్ళ సోదరుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీంతో వాళ్ళు వచ్చి గొడవ పడ్డమే కాకుండా అమ్మాయిని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూయించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికే అంటే ఇప్పుడు అనుష వాళ్ళ పేరెంట్స్తోనే వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో పరమేష్ అట్లాగే ఈ అత్తమామలు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి ఎందుకు వస్తుంది, మా కోడలు కదా అని చెప్పి మధ్యలోకి వెళ్ళే తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉంటుందిలే బిడ్డ బాగానే ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మాయిని కనీసం లోపల కూడా తీసుకెళ్ళలేదు. బయట అంటే ఇంటి బయట మనం కూర్చోడానికి అరుగు అంటాం కదా, అట్లాంటిది ఒకటి ఉంది. అక్కడ కూర్చోబెట్టి బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అట్లాగే ఇద్దరు కూడా మళ్ళా గొడవ పడడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే పరమేష్ కోపం తట్టుకోలేకపోయిండు, తన్నిండు, అట్లాగే చేత్తోని భయంకరంగా కొట్టిండు అనుష అనే అమ్మాయిని. ఇంకా అక్కడ రోకలి అనేది ఉంటుంది కదా, అంటే బయట మనం ఈ పచ్చళ్ళు నూరుకునేది ఏదైతే కర్ర ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా అసలు రాక్షసుడులాగా ఆ అమ్మాయి మొహం మీద తల మీద ఒకటే బాధిండనమాట. అంతే ఇక ఆ అమ్మాయి అట్లా చలనం లేకుండా పడిపోయింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల అందరూ కూడా చూస్తున్నారు. కానీ ఆ కర్ర తీసుకొని ఆ అమ్మాయిని అట్లా కొడతాడని ఎవరు అనుకోలేదు. ఆపే ప్రయత్నం కూడా ఒక ఆవిడ చేస్తుంది కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అమ్మాయిని అత్యంత దారుణంగా ఆ దొడ్డు కర్ర తీసుకొని ఆ అమ్మాయి తల మీద
కొట్టడంతో స్పాట్లోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినారు. దీంతో స్థానికులు హుటాహుటినా వచ్చి ఈయనను పక్కకు జరిపేసి పరమేష్ని పక్కకు తోసేసి అమ్మాయిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్తే ట్రీట్మెంట్ తీసుకుంటూ అనూష చనిపోయింది. ఇది టోటల్గా ఇప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్ అనుకోండి, స్టోరీ అనుకోండి. తీరా చూస్తే ఇదేంటిది, లవ్ మ్యారేజ్, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మరి ఈ మధ్యలో కట్న కానుకలు ఎందుకు వచ్చినాయి అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు, కానీ చేసుకున్న నుంచి కూడా వాళ్ళేం పెద్దగా గొప్పగా మంచిగా ఉన్నట్టు అనిపించట్లేదు ఎక్కడ కూడా. అత్తమామల పోరు అనుకోండి, అత్తమామల పోరు ఉన్నా సరే మరి ఇప్పుడు కట్టుకున్న భర్త ఎవరైతే ప్రేమించి నిన్ను పెళ్ళాడిండో ఆయనట్ల కట్నం గురించి అడిగిండో అర్థం కాని సిచ్యువేషన్. నిన్న జరిగింది ఇన్సిడెంట్. నిన్నటి వరకు అయితే ఈ పరమేష్ అక్కడ ఆ అమ్మాయిని కర్రతోని బాదిన తర్వాత ఎక్కడికో పారిపోయిండు అన్నారు పోలీసులు. ఆయన వెతికే పనిలో ఉన్నారు అన్నటువంటి మాట చెప్పారు. ఇప్పటి వరకు మరి పరమేష్ దొరికాడా, పోలీసుల అదుపులో ఉన్నారా లేదా తెలియదు. కానీ ఇప్పుడు అమ్మాయి పోస్ట్మార్టం పూర్తయింది. ఇప్పుడు ఈ అమ్మాయి తరఫు బంధువులు కానీ లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మా అమ్మాయిని చంపాడు కాబట్టి ఉరి శిక్ష వేయాల్సిందే, లేకపోతే మాకు అప్పచెప్పండి, మా అమ్మాయిని ఎట్లా చంపిండో సేమ్ అతన్ని కూడా మేము అట్లాగే చంపుతాము అన్నటువంటి మాట చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ చూస్తే కనుక అసలు ఎంత భయంకరం అంటే, ఎంత కోపం ఉన్నా ఏమున్నా సరే కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా అతను లేడు. తీరా ప్రేమించిన అమ్మాయినే అంత భయంకర చంపే స్థితికి వెళ్ళిండంటే అదేం ప్రేమ, అసలు అందులో ప్రేమ ఉన్నట్ట? దేనికోసము అమ్మాయి నిన్ను నమ్మి వస్తే లాస్ట్కి వస్తే కట్నమని పైసలని ఇట్లా వేధించడం ఎంతవరకు కరెక్ట్? అండ్ అందరూ చూస్తుండగానే ప్రేమించిన అమ్మాయిని అంత భయంకరంగా కొట్టి చంపిండు అంటే ప్రేమ ఎక్కడుంది? ఇది చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు